అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు 2 జ్యూస్ల గురించి తెలుసుకుందాం. వాటి బెనిఫిట్స్ అవి ఎప్పుడెప్పుడు తీసుకోవాలన్న దాని గురించి తెలుసుకుందాం. వీడియో చివరి వరకు చూడండి. ఫస్ట్ మనం కీరా పాలకూర జ్యూస్ చేసుకుందాము. దీనికి ఏమేం కావాలో చూద్దాం. పాలకూర, కీరా, లెమన్ నిమ్మకాయ, చిన్న అల్లం ముక్క, 4 కరివేపాకులు, కీరా దోస ముక్కలు. ఇప్పుడు కీరా ముక్కలు అందులో వేసుకున్నా నేను మిక్సీలో. పాలకూర వేసుకున్నా, అల్లం ముక్క కరివేపాకు కూడా వేసుకుంటున్నా జ్యూసర్లో. ఒక గ్లాస్ వాటర్ పోసా. ఇప్పుడు మిక్సీ ఆన్ చేస్తున్నా జ్యూసర్. ఈ జ్యూస్ వల్ల మనకు లాభాలు ఏంటంటే బరువు తగ్గుతాం, జీర్ణక్రియ మెరుగుపరుస్తాం. ఈ జ్యూసు చర్మానికి, జుట్టుకి, రోగ నిరోధక శక్తికి, అన్నిటికీ, కంటి చూపు కూడా చాలా వరకు మెరుగుపరుస్తుంది. ఇప్పుడు జ్యూస్ రెడీ అయింది. నేను వడగట్టుకుంటున్నా. ఒక క్లాత్ తీసుకొని ఆ క్లాత్లో వడగట్టుకుంటున్నా. ఇట్లా పిండుకుంటే సరిపోతుంది, మొత్తం వచ్చేస్తుంది. ఈ జ్యూస్ రోజు పరిగడుపున తాగినంటే మీరు నెల రోజులు తాగితే ఆ రిజల్ట్ మీకే తెలుస్తుంది. మీ జుట్టులో, మీ చర్మంలో, మీ పొట్టలో అన్ని సమస్యలు తగ్గిపోతాయి. ఇది బోరు కొడితే నేను ఇంకో జ్యూస్ చూపిస్తాను మీకు. బీట్రూట్ క్యారెట్ జ్యూసు. ఇది ఎలా చేసుకోవాలో చూద్దాం. దీనికి ఏమేమి కావాలో. బీట్రూట్ ఒకటి తీసుకున్నా, క్యారెట్ ఒకటి, ఆమ్లా ఉసిరి ఒకటి, చిన్న అల్లం ముక్క, 4 కరివేపాకులు. ఇది బీట్రూట్ పొట్టు తీసుకొని నీట్గా కడుక్కోవాలి. క్యారెట్ కూడా పొట్టు తీసుకోవాలి. మూడింటిని నీట్గా కడుక్కొని ముక్కలు చేసుకోవాలి. మనం చిన్నగా కట్ చేసుకొని జ్యూసర్లో వేసుకోవడం అంతే. ఇది పెద్ద పని కూడా కాదు, చాలా ఈజీగా అయిపోతుంది. బీట్రూట్ గురించి మనకు తెలుసు కదా, చాలా బెనిఫిట్స్ ఉంటాయి. ఆమ్లా ఉసిరి గురించి అయితే ఇంకా చెప్పనవసరం లేదు. అది ఒక వారం, ఇది ఒక వారం తాగి చూడండి, మీరు రిజల్ట్ మీకే తెలుస్తుంది. ఇందులో ముఖ్యంగా విటమిన్లు, ఖనిజాలు పుష్కలంగా ఉంటాయి. రోగ నిరోధక శక్తికి, మన బ్లడ్ ఇంప్రూవ్ అవుతుంది, రక్తహీనతకి పనిచేస్తుంది. కడుపులో పుండ్లు లాంటివి కూడా మనకు తగ్గిపోతాయి. తాగితే రోజంతా ఉల్లాసంగా ఉంటాం మనం. ఇది ఒకసారి ట్రై చేసి చూడండి. ఒక 1 మంత్ తాగి చూడండి, మీకే తెలుస్తుంది. జుట్టు అయితే చాలా ఒత్తుగా వస్తుంది. జుట్టు, స్కిన్లో గ్లో వస్తుంది మంచిగా. ఒకసారి ట్రై చేసి చూడండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.